చల్ తినమ్మా జీవితం. అరే మామా మన ఎవరు దేక్తలేడరా? మనల్ని ఎందుకు దిగుతారా? మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒరి అబ్బా అది కాదురా, మన ఊర్లో అసలు వాల్యూ లేదంటున్నా. ఒరేయ్ మనకి వాల్యూ ఇవ్వాలంటే ఏం చేయాలరా? నేను ఒరే మన ఊర్లో రామస్వామి అద్దం ఎత్తుకొచ్చింది నువ్వే కారా? అది తీసుకొచ్చి ఇక్కడ కట్టినావు. ఒరే అది కాదురా, ఒకసారి నువ్వు కిందికి రా, నేను నీకు చెప్తా. ఇదేంద్రా ఇది? అది కూడా తెలీదా? రాయిరాది కదా, ఇప్పుడు చూడు. ఒరే రాయి గుతే ఫోన్ వచ్చిందేం రా? అదేరా మ్యాజిక్. అరే ఇది బింబిసార అద్దం గారా? ఒరే అది బింబిసారాలో ఉన్న అద్దమేరా, కాకపోతే నేను దొంగతనం చేసుకొచ్చా. కానీ బింబిసార సినిమాలో పెద్దగా ఉంటది, ఇదేంద్రా మా ఆటకున్నట్టు చిన్నగా ఉంది. అంటే అక్కడ దొంగతనం చేసుకోవడానికి పోయినారా, కళ్యాణ్ రామ్ అన్న తీసుకొని రెడీగా ఉన్నాడు, పొడిచి చంపేస్తాడేమో అని కొంచెం పగలొట్టుకొని తీసుకొచ్చిన. అంటే ఇప్పుడు నువ్వు మా ఊరికి వచ్చిన బింబిసారవా? సినిమాలో ఉన్న కళ్యాణ్ రామ్ అన్న అడిగితే చెప్పు, బింబిసారా సినిమాలో ఉన్న అద్దం దొంగతనం చేసుకొచ్చింది నేనే. అంతేగా. సినిమాలో డైలాగ్ చెప్పినట్టు బాగానే చెప్పినావు, కానీ పెండ తొక్కినావు చూసుకో బింబిసారా. అమ్మా కొంచెం అయితే పెండ మొత్తం పూసేటోడుగా, ఏడ రుద్దుకొచ్చిండో ఏమో. బింబిసారా నా బట్టలు మొత్తం గబ్బులేసిపోయిన బింబిసారా, ఒక్కసారి ఆ అద్దంలో దూకి మొత్తం కొత్త బట్టలు తెచ్చుకుంటా బింబిసారా. సరే దూకుపో. ఓయమ్మో బింబిసారా, బట్టలు వస్తాయి అనుకుంటే ఉన్న బట్టలు పోయినాయి ఏం బింబిసారా? ఇంకా నయం చెడ్డైనా మిగిలింది, నేను మంత్రం చెప్పే లోపే దూకేసినావు. బట్టలు రావాలంటే ఎట్లా బింబిసారా? ఒక మంత్రం చెప్పు, కావాలంటే పెంటతో స్నానం చేస్తా, నన్ను కోటీశ్వరుని చేయని అని చెప్పు. కావాలంటే పెండతో స్నానం చేస్తా, నన్ను కోటీశ్వరి చెయ్యి, అంతేనా? ఇది ఎటువంటి కనిపిస్తాడు? బింబిసారా ఈడున్నాడు. ఈడు ఎక్కడున్నావు? నీ పక్కనే ఉన్నా. నా పక్కన ఈడున్నాడు. ఈడు ఇంతకు నీ వెనకల్లే ఉన్నా. ఇగో నా కాలు తగ్గిన అబ్బా, ఇగో ఇచ్చుడు. ఇంకమ్మా ఏడీడు? ఊరిని అమ్మ బింబిసారా సినిమా చూసి ఏదో చేద్దాం అనుకున్నా. ఈ విషయం ఊర్లో తెలుసా, నన్ను పంది నోటినట్టు కొడతారు. ఇక నేను ఇక నేను ఊరు నుంచి వెళ్ళిపోతా. బింబిసారా నేను దండ పెడతారా నాయన, నన్ను వదిలేసేయి. బింబిసారా నన్ను వదిలేసి వెళ్ళిపోకు.